హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేము ఈరోజు గిరి ప్రదక్షిణానికి బయలుదేరాము. గిరి ప్రదక్షిణం మంత్లీ వన్స్ వస్తుంది. అది స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణం చేస్తారు. ఇది అమ్మవారి టెంపుల్. మేము దండం పెట్టుకొని బయలుదేరిపోయాము. స్వామివారి రాజగోపురం నుంచి ప్రదక్షిణం స్టార్ట్ చేస్తాము. ఇదే ఆ యాదాద్రి దేవాలయం. మేము రాజగోపురానికి వెళ్తున్నాం. ఇదే రాజగోపురం. ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోతాము. మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మేము అసలు ఎవ్వరు మాట్లాడకుండా కాంగా ఆ దేవుణ్ణే తలుచుకొని ప్రదక్షిణ చేయాలి. వీలైతే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం స్వరణం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం అంటూ మనం గిరి ప్రదక్షిణం చేయాలి. తెలియని వారు స్వామిని స్మరిస్తూ చేస్తారు. అసలు ఈ యాదాద్రి గుట్ట ఎలా వచ్చిందంటే, ఈ యాదార్షి అని ఒక ఋషి ఈ గుట్ట మీద తపస్సు చేశాడు. అప్పుడు హనుమంతుడు వచ్చి నీకేం కోరిక కావాలి అని అడిగాడు. అప్పుడు నేను ఆ నరసింహస్వామిని 5 రుద్ర రూపాలలో పంచముఖ రూపాలలో చూద్దామనుకుంటాడు. ఆ పేర్లే శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద, శ్రీ గండవేరుండ, శ్రీ ఉగ్ర, శ్రీ లక్ష్మీ నారసింహ అనే రూపాలలో ఇక్కడ వెలుస్తాడు. ఇంకా ఈ గుట్ట ఎలాంటి బాధలున్నా ఈ గిరి ప్రదక్షిణాన్ని చేస్తే, ఎలాంటి జబ్బులున్నా ఈ గిరి ప్రదక్షిణాన్ని చేస్తే అన్నీ తీరిపోతాయి. ఇంకా అదే నమ్మకంతో అందరూ గిరి ప్రదక్షిణాన్ని చేస్తారు. ఇంకా యాదార్షి ఏమని కోరుకుంటాడంటే, ఈ గుట్టలో మీరు వెలిసి ఈ గుట్ట మీద మీ గుడి ఉండాలని కోరుకుంటాడు. అలా నరసింహస్వామి గుట్ట మీద వెలుస్తాడు. అతని పేరు మీదగా యాదగిరి గుట్ట ఆర్ యాదాద్రి అని పేరు, ఈ గుట్టకి పేరు పెట్టారు. ఇక్కడి నుంచి చాలా జనాలు వస్తున్నారు. గిరి ప్రదక్షిణం గురించి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఫైనల్లీ మా ప్రదక్షిణ అయిపోయింది. మొత్తం 4 కిలోమీటర్స్ ఉంటుంది. మా గిరి ప్రదక్షిణ అయిపోయింది. మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇక్కడ ఒక ఆయన స్వామివారి గురించి వివరిస్తున్నాడు. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము.
ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ చేయండి.